ఎవరిని జిహెచ్ఎంసీ చెప్తానే ఉంటాం అమ్మ అందరికి చెప్తానే ఉంటాం కానీ చెప్తా ఉంటారా? వస్తారు ఏదో చూస్తారు వెళ్ళిపోతారు. ఎంతకాలం నుంచి ఇట్లా చాలా రోజుల నుంచి ఉన్నది. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. ఇక్కడ దగ్గర ఉన్నదమ్మా ఇక్కడ దగ్గర ఎన్ని ఇల్లు ఉన్నాయంటే మొత్తం మీ లొకేషన్ లో? 30 ఇల్లు ఉంటాయి. 30 నీళ్లు మొత్తం ఇటు నుంచే పోవాలనా? వర్షం పడ్డ మొత్తం చెడవు ఇదేంది ఉత్తారంతా ఇక్కడే ఉంది. వర్షం పడ్డదంటే నీళ్లు వస్తాయి కదా పైనుంచి, మరి వస్తాయమ్మా, వస్తూనే ఉంటాయి. అక్కడ పోస్తుంటారు, వస్తూనే ఉంటాయి, ఇక్కడనే ఆగుతాయి. ఇక మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎండాకాలంలో ఈ పరిస్థితి, వర్షాకాలంలో చాలా ఎక్కిపోతాయి నీళ్లు మొత్తం ఇట్లా. వర్షాకాలంలో ఇళ్ళకి వెళ్ళిపోతాయి నీళ్లు. ఎవరిని జిహెచ్ఎంసీ చెప్తానే ఉంటాం అమ్మ అందరికి చెప్తానే ఉంటాం కానీ చెప్తా ఉంటారా? వస్తారు ఏదో చూస్తారు వెళ్ళిపోతారు. ఎంతకాలం నుంచి ఇట్లా? చాలా రోజుల నుంచి ఉన్నది. మరి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఎలక్షన్స్ గానీ ఓట్లు అడిగేటప్పుడు గానీ లేదంటే కార్పొరేటర్లు అప్పుడు మాటకు సరే అంటారు అంతే. కార్పొరేటర్లు వస్తున్నారు. అప్పుడు బిఆర్ఎస్ ఉన్నప్పుడు శశికుమారి తలసాని వాళ్ళు వస్తుండే, వాళ్ళు పట్టించుకున్నారా? వాళ్ళు చూసిండ్రు అమ్మ. ఇప్పుడు అసలు ఈ కాంగ్రెస్ ఆమె పేరేంది సరళ మేడం, ఆమె అయితే ఇంకా రాలేదు అసలు ఇప్పుడు రాలేదా? మళ్ళీ కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏమో ఇక కాదు. మీరు చెప్పిన అసలు మేడం కి సరళ మేడం కి అందరు చెప్పిండ్రు అమ్మ ఇట్లా ప్రాబ్లం ఉన్నది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది అన్ని చెప్పారు. మరి వచ్చి చూసి చూడలేదు. ఏమైనా చేపించడం గానీ పనులు? శశికుమార్ మేడం బాగా పట్టించుకోండి, టిఆర్ఎస్ ఆమె చాలా పట్టించుకుంటుండే. ఏ నైట్ ఏమన్నా అయితే కూడా వస్తుండే ఆమె వచ్చిన రోజు. ఇట్లా మాకు ఒక వర్షం పడ్డప్పుడు అయితే ఇట్లా మొత్తం సామాన్లు బయటకు వచ్చేసినాయి, లోపలికి ఇక్కడ దాకా వచ్చినాయి. ఆమె మునుగుకుంటూ వచ్చింది, ఆమె అట్లా వచ్చింది ఆమె. మరి ఎందుకని ఆమెని మేమైతే ఏం చేయలేము. ఇక బయట ఉంటారు కదా. ఇక ఈసారి ఏ విధంగా చూస్ చేసుకుంటారు? మేమైతే ఎప్పుడు బిఆర్ఎస్ కి అంటాం. మీ పనులు చేస్తున్నారు. బిఆర్ఎస్ లో కూడా పనులు జరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇక చెప్పేవాళ్ళు చెప్తుంటారు. మీకు ఏదో మంచిగా ఉందని మాకైతే వస్తాయి. చూసింది అప్పుడు పాములు వచ్చినప్పుడు కూడా ఆమె వచ్చి చూసింది. ఆ చెట్లని తీయించింది, క్లీన్ చేయించింది. ఇక్కడ మొత్తం చెట్లుండే, మొత్తం ఇందాకుండే వచ్చి మొత్తం క్లీన్ చేయించింది. ఇట్లా పాములు వస్తున్నాయంటే చూసుకుందాం. మామ అయితే మంచిగా చూసుకో.